భారతీయులందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 1-2 రోజుల్లో అక్టోబర్ 2 గాంధీ జయంతి రాబోతుంది. ఈ సందర్భంలో నేను ఒక చిన్న విన్నపాన్ని తీసుకుని మీ ముందుకు వచ్చాను. ఆయన అహింసా సిద్ధాంతంలో గొప్ప గొప్ప దేశభక్తులు దేశ సేవ చేయటానికి, ప్రజా సేవ చేయటానికి, భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టడానికి అనేక మహామహులు వచ్చారు. వారిలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. కొందరు నారీ శిరోమణులు, మహాప్రతిభామూర్తులు, గొప్ప దేశభక్తులు, సంఘ సంస్కర్తలు, విద్యాధికులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు, సహజయోగ ప్రదాత, విశ్వవిఖ్యాత సహజయోగ ప్రదాత, ఆవిడ ఒక చిన్న పుస్తకాన్ని రచించారు, గ్రేట్ ఉమెన్ ఆఫ్ ఇండియా. ఈ పుస్తకంలో ఎందరో నారీ శిరోమణుల గురించి ఉంది. నేను ఒకటొకటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ జన్మ వృత్తాంతాలని చాలా సంక్షిప్తంగా చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే ఆయన్ని గుర్తు చేసుకునేటప్పుడు ఈ మహానుభావులను కూడా మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చేసిన సేవ ఎంత అంతా కాదు. సరోజినీ నాయుడు కానీ, కార్నేలియా సాల్వే కానీ, ఇలాంటి దివ్య మహిళామూర్తులు, వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది. వాళ్ళందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తూ ప్రారంభిద్దాం. ఈరోజు మొదటి భాగంలో కార్నేలియా సాల్వే గురించి తెలుసుకుందాం. ఈవిడ ఎవరు ఏంటి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక చిన్న వాక్యాన్ని, ఆవిడ జీవితము చరిత్ర రాసేటప్పుడు రచయిత యోగి మహాజన్ గారు రాశారు ఈ పుస్తకం. ఆ రచయిత ఏమంటున్నారంటే, ఏ హ్యూమన్స్ శాస్టిటీ ఈజ్ ది యాక్సిస్ ఆఫ్ ది సోషల్ ఆర్డర్. స్త్రీ మహిళామూర్తి యొక్క పవిత్రత ఉందే, ఈ సమాజానికి, ఈ దేశానికి, ప్రపంచానికి అదే మూలాధారము, అదే బీజము అంటున్నారు ఆయన. A woman can only be looked upon as a daughter, sister, wife or mother. అది ఆవిడ మనకి 4 దశల్లో కనపడుతుంది. డాటర్ గాను, సోదరి గాను, వైఫ్ గాను, మదర్ గాను. ఆవిడ పుట్టినప్పుడు ఆవిడ తల్లిదండ్రులు ఆవిడికి నామకరణం కార్నేలియా అని ఎందుకు నామకరణం చేశారో రచయిత రాస్తున్నాడు. టు నేమ్ ది డాటర్ కార్నేలియా ఆఫ్టర్ ది ఫేమస్ మదర్ ఆఫ్ ది గ్రచ్చి ఫ్యామిలీ ఇన్ యాన్షియంట్ రోమ్. ఆవిడ పేరు ఈవిడికి వచ్చేటట్టు చేశారు. ఈవిడ ఎక్కడ జన్మించారు? జాదవాహు అహ్మద్ నగర్, మహారాష్ట్ర. ఫర్దర్ evoked the virtue of the compassion in their daughter's name and she became Cornelia Karuna, born on 20th December 1892 at Nandgaon village of Maharashtra. శివాజీ మహారాజ్ యొక్క తల్లిగారైన జిజాబాయి వంశంలో ఈవిడ కూడా జన్మించారు. ఆవిడ ఏం చదువుకున్నారంటే, కార్నేలియా వాజ్ డిటర్మైన్డ్ అండ్ బికేమ్ ది ఫస్ట్ ఉమెన్ టు గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్ హానర్స్ ఫ్రమ్ ఫెర్గూసన్ కాలేజ్ అండర్ ది ట్యూటిలేజ్ ఆఫ్ ది గ్రేట్ మ్యాథమెటిషియన్ రంగ్లర్ పరాంజిప్. ఆయన ఆధ్వర్యంలో ఆవిడ గణిత శాస్త్రజ్ఞురాలుగా వచ్చారు. ఉన్నతమైన చదువు ఆవిడ చదివారు. కార్నేలియా డివైజ్డ్ న్యూ మెథడ్స్ ఆఫ్ reducing steps in algebra which won her wide recognition. ఆవిడ పేరు ప్రతిష్టలని దాంట్లో ఆ పరిశోధనలో వచ్చినాయి. ఈవెన్ ది శంకరాచార్య ఆఫ్ పూరి had to bow down before her interpretation of Indian mathematics. చూడండి ఎంత గౌరవప్రదమైనటువంటి విషయము. కార్నేలియా was very versatile and well versed in Sanskrit, Urdu, Hindi and English. She even studied law. As the principal of Saint Ursula's High School, Nagpur, she found her monthly salary of rupees 125 exorbitant and surrendered a balance of 100 rupees.
ఆవిడకి వచ్చిన ఆ రోజుల్లో శాలరీ 125 రూపాయలు అంటే ఎంత గొప్ప చూడండి ఆ సంవత్సరంలో, ఆ కాలంలో. అందులో ఇక ఆవిడ 100 రూపాయలు అక్కడ తిరిగి ఇచ్చేసేవారు, ఎందుకంటే ఆ స్కూల్ యొక్క అభివృద్ధి కోసం. ఇంకా ఇంకా ఏమేమి విషయాలు చెబుతున్నారో చూడండి. In the year 1920, she married a brilliant barrister, శ్రీ ప్రసాదరావు కృష్ణన్ సాల్వే. ఆయన ప్రసిద్ధ న్యాయవాది ఆ రోజుల్లో, కాంగ్రెస్ వాది, గాంధేయుడు, కాంగ్రెస్లో పనిచేస్తున్నాడు, ప్రజాసేవకుడు, పేరు మోసినటువంటి ప్రజాసేవకుడు. తర్వాత ఆయన మేయర్గా కూడా నాగపూర్కి పనిచేశాడు. ఆ తర్వాత సెంట్రల్ అసెంబ్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యాడు కూడా. ఆయన 14 భాషల్లో దిట్ట. ఖురాన్ను కూడా అనువదించాడు ఆయన మహారాష్ట్ర మరాఠీ భాషలోకి. వాళ్ళిద్దరిని గురించి కూడా చెబుతున్నారు. దేర్ ప్యాట్రియాటిక్ జీల్ ఫౌండ్ వెంట్ అపాన్ ది మీటింగ్ విత్ మహాత్మా గాంధీ ఇన్ 1928. వాళ్ళిద్దరూ ఆయన యొక్క అనుబంధంలోకి వచ్చేశారు దేశ స్వాతంత్ర పోరాటం కోసం. దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్, నో సాక్రిఫైస్ వాజ్ ఎనఫ్. Every Saturday, Cornelia would go to clean the colonies of untouchables whom Mahatma Gandhi called Harijans. చూడండి, హరిజనులకు సేవ చేయటానికి ఆ కాలనీలోకి వెళ్ళేవాళ్ళు ఆవిడ. ద పీపుల్ ఆఫ్ లార్డ్ కృష్ణ వాళ్ళని. కార్నేలియా వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ సెంట్రల్ ప్రొవిన్స్, దట్ ఈజ్ మధ్య భారత్ ఆ రోజుల్లో. ఇన్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ షీ అండ్ హర్ హస్బెండ్ వెంట్ టు జైల్ సెవరల్ టైమ్స్. The year 1942 was particularly trying during the Quit India movement. Her husband was imprisoned for nearly 2 years, leaving no income behind for the 11 children of the family. ఈవిడే వాళ్ళ 11 మందిని ఈవిడే సాధేవారు. ఆయనేమో జైల్లో 2 సంవత్సరాలు జైల్లో. చూడండి ఎంత కష్టమైనది. సంఘ సేవ ఒక పక్కన, పిల్లలు ఒక పక్కన, ఆవిడ బాధ్యతలు. Cornelia was an extremely self-respecting person and refused to accept any help from friends. She started a Gram Udyog village self-help group to support her family. This did not dampen her freedom struggle. Freedom struggle కొనసాగుతూనే ఉంది. ఇంకా between the jail and her work, Cornelia was devoted to her children who were brought up with a lot of love but also with strict discipline. ఆవిడ పేరు చెబితేనే అంత హడాలుగా ఉండేటువంటి, అంత స్ట్రిక్ట్ ఆవిడ. పిల్లల్ని అంత చక్కగా పెంచారు. Both the parents would sit together with the children in the evening and sing hymns and bhajans to evoke their spiritual realization. Tarvata, she respected all religions and believed that all religions must be treated as part and parcel of our universal religion. Andaram okate. She would send out the children to protest against liquor vendors. ఆ రోజుల్లో త్రాగబోతులను అరెస్ట్ చేసి సంఘ సంస్కరణలో ఆవిడ చేసిన కృషి ఇంత అంతా కాదు. In 1942, the principal of her daughter Nirmala's college reported her underground activities in the freedom struggle. ఆవిడ కుమార్తె అయిన పరంపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు అప్పుడు క్విట్ ఇండియాలో అండర్ గ్రౌండ్లో పనిచేశారట. And how she led a procession boldly facing the British soldiers. ఆవిడ్ని ఐస్ గెడ్డల మీద పడుకోబెట్టి ఎలక్ట్రిక్ షాకులు ఇచ్చి నానా బాధలు పెట్టేశారు అన్గ్రేసిబుల్గా ఈవిడని, ఆవిడ కుమార్తె గారిని. ఇంకా చివరిగా, she lived to witness her daughter give spiritual realization to thousands of seekers of truth. ఆవిడ విష్ చేశారు. ఆవిడ యొక్క టైం లాంగ్ కోరిక ఉండేది. ఆవిడ కుమార్తె అయిన నిర్మలా సాల్వే గారు పెరిగి పెద్దయి ఈ ప్రపంచాన్నంతా బాగు చేయాలని ఆవిడ కోరిక ఉండేది. అది నిజమైంది.
Cornelia was deeply bereaved in 1957 at the death of her husband. However, she continued her activities and was offered an MP ticket by the governor of Madhya Pradesh, which she promptly declined because she did not want it just as a compensation for the service rendered by her late husband. ఎవరో దయదలిసి ఆవిడికి టికెట్ ఆఫర్ చేస్తాం కాదు అని వద్దు, అలా వద్దు, నేను స్వయంగా కావాలనుకుంటే ఎలక్ట్ వెళ్ళాలని ఆవిడ యొక్క సదుద్దేశం. ఆవిడ చేసిన శ్రమ అంతా ఉంది. అదంతటికి ఏమంటున్నాడంటే, నౌ ద గ్రేప్స్ వర్ గ్రోయింగ్ ఇన్ అబుండెన్స్. ఆ ద్రాక్షలు, ఆ తోట పెడితే ఆ ద్రాక్షలు ఇప్పుడు కాసి విరగాస్తే ఆ ఫలాలు ఇప్పుడు దొరుకుతున్నాయట ఆవిడ పెంచిన తోటలో. ఇన్ మహారాష్ట్ర అండ్ షీ కుడ్ ఈట్ దెమ్. ఇన్ 1970 షీ పీస్ఫుల్లీ పాస్డ్ అవే అట్ ది రైప్ ఏజ్ ఆఫ్ 78. ఆవిడికి ఈ సందర్భంగా మనందరం కూడా నివాళులు అర్పించాలి. మనందరం, యావత్ భారతీయులందరము ఈ మహిళామూర్తులకి, నారీ శిరోమణులకు, దేశభావి నిర్మాతలకు, ఆవిడ కుమార్తె అయిన శ్రీ పరంపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి కూడా, ఆవిడ తల్లిదండ్రులు ఇరువురికి కూడా, ఇంకా ఎంతోమంది నారీ శిరోమణులకి, గాంధేయవాదులకి, మహాపుణ్యపురుషులకి, ప్రతిభతా శిరోమణులకి మనం హృదయపూర్వకంగా నివాళులు అర్పిద్దాం. జై శ్రీ మాతాజీ. అందరికీ మరొకసారి శత నమస్సులు.